నూట కీర్తన యెహోవాను స్తుతించుడి ఇతరుల చెల్లించుడి అని పరిశ్రమాను యెహోవా ఆయన జ్ఞానం తెలిసి వారు వెళ్ళలేదు నీటి వాటి కానీ యెహోవాని నిలబడుతున్నాం ఈ జనులు కలిగి ఈ జనులు కలిగి కనకాలం మనకు అనేకమైన కష్టాలు బాధలు రోగాలు నొప్పులు కొంతమంది రూపం వెళ్ళిపోయినారు కనుక అనేకమైన మరణాలు మానవుడు ఎదుర్కొన్నాడు ఏ దినం ఏది సంబంధించిందో తెలియదు ఈ జీవమే పాడింది నువ్వు కొంతసేపు కనబడి అందులో మాయమాయబడి ఆవిరి వంటి ఆవిరి వంటి మన్నే కదయ్యా ఇది మన్నే కదయ్యా మన్నే కదయ్యా ఇది మన్నే కదయ్యా మనలోనే రాతలో దిగి తప్ప మదిలోనే మన్నే కదయ్యా వ్యక్తిని సౌందర్యము చక్కని ధ్యేయము వ్యక్తిని సౌందర్యము కనుక ఈ వృత్తిలో ఆనందం అందరూ కొట్టగలరు భార్య భర్తలు పిల్లలు ఆస్తున్నా పాట కొట్టగలం బట్టి ఈ భర్తలు దేవుని రాజ్యానికి పోగొట్టమని దేవుని రాజ్యానికి పోగొట్టమని నరకంలో పోతాడు నరకమను నది నెరకముందునయు అఘోర నరకమునందు పాపులు బాధపడుతున్నయు నోరి ఎత్తి కొట్టుకొస్తున్నయు ప్రభు యేసుక్రీస్తును నమ్మనందుకు అయ్యో అక్కడంటే పోదు పోయినాను ఎందుకు నమ్మకపోతే ఏదో పోయినా దేవుడు పోయినా ప్రాణాలు పోయి విన్నాను కానీ ఎందుకు మన పాటలు పాడుతుంటే నాకు సంతోషం కలిగేది ఆ పాటలు విన్నాను కానీ ఎందుకు మాట మాట నేను నమ్ముకున్నాను కానీ అది నమ్మని కనుక ఇటువంటి స్థితిగా మానవులు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు ఇక్కడ పడగలంటారు అక్కడ పాటలు ఇక్కడ రెండు ఒకటి కనుక ఇటువంటి వాడు పనులోకపోతున్నా పనులోకి పోలేదు పనులోక స్థానము వాడి లేదు కనుక ఆయనకు లోబడి వాక్యాన్ని లోబడి వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో ఆ నిత్యమైన నివాసం పడు మన్నే కాదయ్యా ఇది మన్నే కాదయ్యా మన్నే కాదయ్యా ఇది మన్నే కాదయ్యా మనలోనే దాసలో దిగిడప్ప మదిలోనే వెంట మన్నే కాదయ్యా వ్యక్తిని సముదాయము చక్కని ధ్యేయము వ్యక్తిని సౌందర్యము చక్కని ధ్యేయము కనాడయాయిపో కనాడయాయిపో నీలోని దీపము మగరయ్యా ఇది మనే కదయ్యా మనే కదయ్యా ఇది మనే కదయ్యా మనలోనే కాంతతో ఇక వాక్యం చెప్పినా మాకు పోటీ ఎక్కడ పట్టాను మానవుని జీవితం మరణము కోరుకుంటున్నాం ఏ పరిస్థితి చూసిన లోకమంక భయంకరమైన మరి చచ్చిపోతే ఎక్కడెళ్తావు నీకు ఎమ్మటాడనే అనేకమైన 30 కోట్ల దేవుళ్ళు పూజలు పుస్తకాలు చేసి ఎన్నో ముఖ్య పూజలు చేస్తారు ఎన్నో చేస్తారు అటువంటి వారికి మనలో ఉన్నదా నరకం నరకం ఉన్నాయి నరకాలు పోతున్నారు ఇక్కడ కూడా వస్తారు ఇక్కడ భోజనాలు ఉంటాయి ఇక్కడ పాటలు వాడుతున్నారు దేవతాలు భోజనాలు ఉంటాయి చెప్తాయి ఇక్కడ కూడా వస్తారు అక్కడ కూడా ఎక్కడ పోయినా మా వాళ్ళు అక్కడ కనుక మన జీవితంలో ఉన్న అలవాట్లు మార్చుకోకపోతే నమ్మకపోతే వదిలిపెట్టకపోతే మొత్తం మధ్య నరకమంది నరకమనులని ఎంత మందులయో ఆ ఘోర నరకమనందు పాపులు బాధపడుతున్నాయో నోరి ఎత్తి కొట్టుకొందులయో ప్రభు యేసుక్రీస్తును నమ్మనందు మా మరణ మనని నిరుతముందులయో ఆ ఘోర నరకమనందు పాపులు బాధపడుతున్నాయి గప్పు గప్పున రగులుతుంటున్నాయో ఆ ఘోర నరకమున పాపులు బాధపడు
ఆ గొప్ప గొప్ప రగులు మంట మండుదలే కాలిపోతారు. నరకమని అగ్గిగుండాలు కాలవలసినవి ఇది అంటే అక్కడ దేవుడు ఇక్కడ దేవుడు అని పెట్టుకుంటేవా నరకమే వెళ్ళిపోతాయి. ఎంతో మంది ఆ విధంగా ఉన్నారు. క్రైస్తవులు లేరు, మరి హిందువులుగా లేరు, లోకంలో ఆ విధంగా మారిపోయినారు. కనుక మన అలవాటు మార్చుకోకపోతే పరలోకం పోమని నరకండి. దేవుడు మన దినాలు పొడిగించాడు. 100 సంవత్సరాలు ప్రవేశించాం. మన జీవితంలో ఎన్నెన్నో కష్టాలు, బాధలు, రోగాలు, నొప్పులు చేశారు. రకరకమైన పరిస్థితులు మానవుని దేవుడు కాపాడ బలపరిచి ఆదరించినాడు. కాబట్టి మనము దేవునికి కృతజ్ఞత లేకుండా ఉన్నారు. కీర్తనలు 106 మొదలు యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞత చేయి అన్న నిత్యము ఉండును. కనుక ఆయన కృప చేత, పాపం చేత, అపరాధం చేత మీరు తప్పిన వారైంది. ఆయన కృప చేత నిన్ను రక్షించుకున్నాడు. ఆయన కృపే. నువ్వు నేను ఇవ్వు అని దాన్ని అనుకున్న బలహీనతలు చచ్చిపోతాను అనుకుంటాను. వాక్యాలు జరుపుకుంటా, పాటలు పాడుతూ ఆనందపడుతుంటే ఇంటి మీద వాళ్ళు పాటలు వైపు మేగింది అనేక శ్రమలు, బాధలు నాకు ఉంటుంటాయి. అయినా దేవుని విశ్వాసం తొలగకుండా దేవునితో నేను ఆనందిస్తూ ఆయన చూస్తున్నాను. కనుక ఇక్కడ రాయబడ్డ మాట 3వ జన్మలో న్యాయం జరిగించేవారు, ఒకవేళ అనుకునేవారు ఏర్పడుతున్న క్షేమం చూస్తున్నారు. ఈ జన్మలు వెళ్ళు సంతోషం బట్టి సంతోషమే సమాధానమే. ఈ సంతోషము నీకు కావాలనా నేడు యొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే. సంతోషము నీకు కావాలన్నా ఏసుప్రభువు తెచ్చుకోవాలి. ఏసుప్రభువు పాటలు పాడుతాడు. సాక్ష్యం చెప్పేది ముఖ్యమైన నీ హృదయం అంతరంగమైన జీవితం ఎప్పుడు మార్పట్టుకొని పాపాలు ఒప్పుకొని మార్పట్టుకొని బాధ్యత ప్రతి ఆడిపాడింకా వస్తున్నాగా తగ్గిపోతున్నారు. అక్కడ రావాల్సిన మంచి పనులు ఉంటారు. బిర్యానీ పెడతారు. అక్కడ ఏం పనులు ఉంటాయి కానీ అయిపోతే ఆచరిపోయిన లోపం రాకున్నారు. కానీ ప్రభుత్వం వెళ్తున్నది. అందరూ చక్క పాటలు పాడయ్యారు నుంచి ఎవరైతే చక్కని పాట పాడు. మరి ఈ పాటల ప్రకారంగా మరి జీవిస్తున్నా ఓడిపోయింది లేదు. పాటలు మాట్లాడు కానీ అంతరంగమైన జీవితంలో మార్పు లేదు. మార్పు లేని బతి చచ్చిపోతే నరకమే. మన్నే కాదయ్యా ఇది మన్నే కాదయ్యా, మన్నే కాదయ్యా ఇది మన్నే కాదయ్యా. మనలోనే రాక జ్యోతికి తప్ప మదిలోనే మన్నే కదయ్యా. మిక్కిలి సౌందర్యము చక్కని దేము, మిక్కిలి సౌందర్యము చక్కని దేము. ఒక్కనాడే ఆగిపో నీలోని దీపము, ఒక్కనాడే అది దూటి వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమైతే నాకేదో కానీ మనం ఏ విధంగా నీకు నాకు పోతుంది. ఏమన్నా చచ్చిపోతే ఎక్కడ వెళ్తావు? నీ మార్గమేది? సైతాన్ రాజ్యం అవుతున్నాడు, ఏసుకోవడం రాజ్యం అవుతుంది. మరి ఏసుకోవడం రాజ్యం కావాలా? సైతాన్ రాజ్యం. సైతాన్ నమ్ముకుంటున్నారు. మన్నే కాదయ్యా ఇది మన్నే కాదయ్యా, మన్నే కాదయ్యా ఇది మన్నే కాదయ్యా. మనలోనే రాజ్యోతికి తప్ప మదిలోనేదంతా మన్నే కాదయ్యా. మిక్కిలి సౌందర్యము చక్కని దేయము, మిక్కిలి సౌందర్యము చక్కని దేయము. ఒక్కనాడే ఆగిపో నీరులోని దీపమే. మరి పోతుంది ఇదైతే వెళ్ళిపోతుంది. అదే నీరు నాకులు ఎంతకాలం కొద్ది కాలం జీవితాలు మంచి మార్చుకోకపోతే ప్రభు నమ్మకపోతే లాభం తెచ్చుకొచ్చింది కాదు, కన్నలేదు కాదు, పాటలు పాడింది కాదు, సాక్ష్యం చెప్పారు కాదు. చక్కటి పాటలు పాడేటోళ్ళు ఉన్నారు. మాకు మంచి లేదు. ఉన్నారు కొంతమంది పాటలు పాడకుండా పాట చక్కగా పాడు. కానీ జీవితము మార్పలేదు. మారాలి. నీ పాపాలు ఒప్పుకొని నువ్వు మారమంటూ పొందింది అది పరలోకం. మన్నే కాదయ్యా ఇది మన్నే కాదయ్యా, మన్నే కాదయ్యా ఇది మన్నే కాదయ్యా.
మనలోనే రాక జ్యోతికి తప్ప మదిలో లేనంత మన్నే కదయ్యా. వ్యక్తిని సౌందర్యము చక్కని ధ్యేయము ఒక్కనాడే ఆగిపో నీరిలోని దీపము పుట్టించి ఒక్క పోతాయి. వెళ్ళు లేవు, రైతులు లేవు, కానీ మన జీవితం అంతా రైతులే. కానీ ఎప్పుడు ఏది మరణం వస్తుందో నీకు తెలియని నువ్వు మారుకుంటూ పొందావా, పొందకపోతే నీకు మోక్షం ఉండదా? లేదు. నీ పాపాలు ఒప్పుకొని మారుకుంటూ పొందినే తప్ప పరలోకము పొందవా? మారాలి, మారాలే మారాలే మంచి మారాలి. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారి మనసు దేవునికి మనసు దేవునికి దేవుని మాట. కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం అయ్యగారు చెప్పిన మాట ప్రకారంగా కనుక పనిని కూడా దేవునికి మనము ఆయన పుస్తకం కనుక దేవుని వాక్యంలో 106 ఎల్లవేళ నీతిని అనుసరించి వారు ధనులు యెహోవాని వేర్పరచుకున్నారు. ఈ జనులు కలుగు సంతోషం బట్టి నేను సంతోషించు. ఏం సంతోషించాలి? నువ్వు మారుమంటూ అనుభవం కలిగి జీవిస్తున్నావని. తాగుడు, అనేకమైన అలవాట్లు, చెడ్డ అలవాట్లు, ఒక ఎంతో సంబంధము ఇక్కడిగా అక్కడిగా వెళ్ళి జీవిస్తాయి. కానీ మాకు మనసు లేకుండా పరలోకము మారు మనసు లేకను చేరరు పరలోకము ఒక్కయాతనానుగా వరా ప్రభు లెక్కయడుగనను ఎరుగురా. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవుడాలా, నువ్వు మారు మనసు పొందకపోతే పరలోకము పోలేవాడు. నువ్వు మారు మనసు పొంది వాక్యం నడుపుకొని ప్రార్థన చేసి ఆరాధించి ఆ పరలోక చాలా మంది సాంకేతిక పాటలు ఇస్తారు. కానీ అంతరకమైన జీవితంలో మార్పు లేకుంటే పరలోకం. కనుక ఇక్కడ ఏమి రాయబడినట్టు ఆయన ఎంత భయభక్తి కలిగిన దేవునికి మనకు మొదటి దయాళుడు ఆయన చెల్లించు. దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత. ఆయన చేసిన సంవత్సరాలన్నీ నెలలన్నీ గతించిపోయినాయి. ఈ సమయంలో నీ జీవితంలో ఎక్కడ చల్లారిపోయి పడిపోయి లోకంలో జీవించినావో అవన్నీ ఒప్పుకొని నువ్వు మారు మంచి పొందితే ఏ సమయం ఓ రండి ఏదునిదే రండి నిత్య సమయము లేరండి ఏ రండి పొందండి పాపులనందరినీ ఏదో దాపున చేటుకటై పాపులనందరినీ ఏదో దాపున చేటుకటై తరణముండగానే నీళ్ళు తరపడి మరణాదిన మందు నీవు ఎవరో పంపరు ప్రభువా ప్రభువనితూ మీరు ఎదిగే కన్నకుండా పాపంతో రమ్మన్నమయ్య అలవాటు ఎడ్డ అలవాటు తాగుంటే లోకంలో జీవించావు. నీకు పరలోకం పో, నువ్వు నరకానికి పో. ఆ నరకంలో రావుతారు. నరకమని నరకమంటున్నావు. ఆ ఘోర నరకమన్నంటూ బాధపడుదురయ్యో. నోరి ఎత్తి కొట్టుకొందురయ్యో. ప్రభు యేసు క్రీస్తు నమ్మనందుకు నరకగాల మోక్షం కాదు. నరకగాల మనకు మోక్షం పోవాలి. మనం మోక్షం పోయి మన అలవాటు ఏమలేవు, మాట అలవాటు ఏమి ఆచారం పద్ధతి లేదు అని ఒప్పుకొని వదిలిస్తేనే పడకపోదు. లేకపోతే నరకమే, ఎల్లకాలం నరకమే. నరకమను నిరకముండునయో. ఆ ఘోర నరకమునందు పాపులు బాధపడుతురయో. నోరు ఎత్తే కొట్టుకొందురయో. ప్రభు యేసు క్రీస్తును నమ్మపోతే నరకం. ఏ మార్గం కావాలి? ఏ మార్గం పోతాడు? పరలోకం పోవాలనుకుంటా నరకానికి పోతాడు. కనుక మారు మనసు పొందు. కనుక దేని వాకి అదేమనగా యేసు ప్రభు అని నీ నోట్లో ఒప్పుకుంటే పరలోకం పోతాడు. ఒప్పుకోకపోతాడు
ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ఈ లేఖన ద్వారా మాతో మాట్లాడినావు. మరి ఇక్కడ వారందరూ మార్గం తెలిసి జీవించుతూ వాళ్ళని వాళ్ళు మార్చుకోవచ్చు. ఇలా పాంచర్ గారికి పరమతాన్ని ప్రార్థన తల్లి గారికి ప్రార్థించుకున్న బిడ్డలందరూ జీవించి ఆశిస్తున్నారు. విన్నవాక్యం వాక్యాన్ని అందరికీ నేను పరిస్థితులకు మాకు సహాయం చేయాలి. మాలో ఉన్న పరిస్థితులను లోటుపడ్డాన్ని నీ రక్తంలో కడగవాలని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం.